ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడు అంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకుందాం. 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వారంలో అంతా కూడా విశేషమైన గ్రహస్థితిలో పెద్దగా మార్పులు లేవు. కానీ గ్రహయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో ధనయోగ కారకుడుగా, ధనస్థానంలో అంతా కూడా 3 గ్రహాల కలయిక. విశేషంగా రాశిలో మిత్రగ్రహమైన రవి భగవానుడు సంచారం చేస్తున్నారు. ప్రధానంగా 15వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ధనస్థానంలో మార్పు చెందడం. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కలిగిలో ఉండడం, బుధ భగవానుడు తిరోగమనంలో మళ్ళీ ఈ మాసంలో అంతా కూడా విశేషంగా రాశిలో పయనం చేయడం వల్ల బుధాదిత్య యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. విశేషంగా లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన, మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన, దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ స్వామివారి దైవాలయంలో విశేషంగా శనగల బాలనంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. శనగలనంతా కూడా నివేదన చేస్తూ ఉండండి. ప్రతి గురువారం రోజున, శుక్రవారం రోజున శనగలు స్వామివారికి నివేదన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్థిరనివాసంగా ఉండడానికి, గురు కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గురు కృప వల్ల మీకంతా కూడా
అఖండమైన ఐశ్వర్యం సంపద అంతా కూడా సిద్ధిస్తుంది. ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి విశేషంగా శనిగ్రహ దోష నివారణార్థం కర్మదోషం అనే దోషం ఉన్నది కావున శనిగ్రహానికి ప్రీతికరంగా శని భగవానికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, తిలలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వారాంతంలో మంచి శుభవార్త వింటారు. మిష్టమైన ఫలితాలు ఉన్నప్పుడు కూడా వారాంతంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రయత్నించకుండా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించండి. రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయండి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. పరమేశ్వరుడికంతా కూడా తామర పూలతోటి ప్రతినిత్యం కూడా అర్చించడం వల్ల, మహాలక్ష్మీదేవికి కూడా ప్రతినిత్యం కూడా తామర పూలతో అర్చించడం వల్ల అఖండమైన ఐశ్వర్యము, సిరులు, సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం పట్టబోతుంది. విశేషమైన గ్రహయోగాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి. ప్రధానంగా శనీశ్వరుడికి, రాహువుకి, బుధ భగవానుడికి, కేతువుకి అంతా కూడా ప్రీతికరంగా గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.